హాయ్ అండి. నేను ఈరోజు ఎగ్ బుర్జీ చేస్తానండి. చాలా ఈజీనండి చేసేది. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్ మళ్ళాకి పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయ్యాక కొంచెము ఒక స్పూను ఉప్పు వేసేసి బాగా కలపాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి బాగా కలపాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎట్లా చేస్తున్నానో నా ఛానల్‌కి వెళ్లి చూస్తే వీడియో ఉంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతాను బాగా ఫ్రై అయిపోయిందండి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసి 2 స్పూన్లు చికెన్ మసాలా వేయాలండి. చికెన్ మసాలా వేస్తేను చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలిపేసి 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక బాగా కలిపినాక ఇక్కడ నేను 6 గుడ్లు వేసుకున్నానండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్‌కి ఇట్లా 6 గుడ్లు వేస్తే చాలండి. ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. అందుకేనండి 6 గుడ్లు చాలండి. నెక్స్ట్ అర్ధం స్పూన్ పసుపేసుకొని బాగా తిప్పాలండి. ఆ ఎగ్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్‌గా అయిపోయి నేనిప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాసెస్ చాలా లేట్ అయితుందండి. లేట్ అయితుంది అంటే ఒక 5-10 సెకండ్స్ వరకు పడుతుందండి. అందుకే మూత పెట్టి ఇప్పుడు తీయాలండి 5 సెకండ్సు. ఇప్పుడు మూత పెట్టి తీసినాక కొంచెం గట్టి పడుతుందండి. అయితే కూడాను ఇట్లే తిప్పుతా అంటే లాస్ట్‌లో ఇట్లొస్తుందండి. ఇంకా ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. నేనిప్పుడు టేస్ట్ చేసి చూస్తే ఉప్పు తక్కువైందండి. అందుకే నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ బుర్జీని అర్ధము గిన్నెలో తీసుకోవాలండి. ఎందుకంటే ఇది చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. అర్ధం గిన్నెలో తీసుకునిండానండి. నెక్స్ట్ దీంట్లో ఉడకపెట్టుకున్న అన్నము నేను ఆల్రెడీ పక్కన కుక్కర్‌లో ఉడకపెట్టుకునిండానండి అన్నంని. ఆ అన్నంని దీంట్లో వేసేసి బాగా కలిపేస్తే ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. చపాతీకి కూడాను ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఏమంత ప్రాసెస్ ఏమి ఎక్కువ లేదండి. ఓకేనండి. ఈ వీడియో గాని నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటను ఆన్‌లో పెట్టుకోండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తాను లేదు, షేర్ చేస్తాను లేదండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తానండి ఈ వీడియో ఇంకొంతమందికి పోయేది. బాయ్ అండి.